నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సుజిత. ఈపిఆన్ పెయిన్ మేనేజ్మెంట్లోని పిఆర్పి థెరపీ ఏ రకంగా చేస్తారు, సో మోకాల నొప్పులకి సంబంధించి ఈ పిఆర్పి థెరపీ ఎలా చేస్తూ ఉంటారు అనేది ప్రాక్టికల్గా మనము ఆపరేషన్ థియేటర్లోనే వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఎన్నో వీడియోస్లో మనం చూపిస్తూ వచ్చాం. అయితే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే వ్యక్తులు మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళే కానివ్వండి, నార్త్ ఇండియన్సే కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈపిఆన్ పెయిన్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారంటేనే ఇక్కడ ట్రీట్మెంట్ ఎంత బెస్ట్గా నడుస్తుందనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఇవాళ వీడియోలో బహ్రెయిన్ నుంచి వచ్చినటువంటి ఒక పర్సన్ని, ఒక పేషెంట్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో తను ఎంతకాలం నుంచి ఏ ప్రాబ్లం తోటి అసలు సఫర్ అవుతున్నారు, సో ఇక్కడ ట్రీట్మెంట్ ఏ రకంగా జరుగుతుంది అన్ని విషయాలు కూడా తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? రాజేంద్ర. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను బహ్రెయిన్ నుంచి వచ్చాను. బహ్రెయిన్ నుంచి. సో ఎట్లా ఈపిఆన్ పెయిన్ మేనేజ్మెంట్ గురించి ఎట్లా యూట్యూబ్ ద్వారా చూసి వచ్చాను. యూట్యూబ్లో చూసి తెలుసుకున్నారు. సో ఇప్పటి వరకు ఒక సిట్టింగ్ అయినా అయ్యిందా? ఫస్ట్. ఇదే ఫస్టా? ఓకే. ఎవరైనా ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళని అడిగి కనుక్కున్నారా అసలు మీకు వచ్చిన తర్వాత ప్రొసీజర్ అదంతా ఎట్లా బాగుంది? ఏం చేశారు అసలు? స్టార్టింగ్ ప్రొసీజర్ ఎట్లా నడుస్తుంది? మాట్లాడేది ఎట్లా, పెయిన్ ఎలా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ నొప్పి ఎలా ఉంది అని చెప్పి కన్ఫర్మ్ చేసిన తర్వాత మరి ఆపరేషన్ అవుతుందా, ఎట్లా అవుతుందా, దీనికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మొత్తం కనుక్కున్న తర్వాత ఆపరేషన్ అవసరం లేదు, ఇది నార్మల్గానే అయిపోతా అని చెప్పేసి, మందుల ద్వారా ఇంజక్షన్ ద్వారా అయిపోతా అని చెప్పేసి. ఏంటి మీ సమస్య, ఏంటి ప్రాబ్లం? ఇది ఇంతకుముందు నేను ఆల్రెడీ నిజామాబాద్ కూడా చెక్ చేయించిన, ఎంఆర్ఐ కూడా చేయించాను, ఎక్కడైనా కానీ ఆపరేషన్ అన్నారు. దేనికి? మోకాలు సంబంధించి? లేదు, వెన్నుపూసకి. దాని ద్వారా ఇక్కడ ఆపరేషన్ లేకుండా ఇంజక్షన్ ద్వారా తగ్గిస్తారని తెలుసుకొని ఇక్కడికి వచ్చాయి. ఓకే. సో ఈ వెన్నుపూస సమస్య ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? లేదు, 2 months నుంచి 3 months నుంచి ఉంది. బాగా వస్తుంది. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ట్రక్ డ్రైవర్. సో ఎక్కువగా మీరు డ్రైవింగ్ చేస్తూ ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందా? ఓకే. సో మరి అక్కడ బహ్రెయిన్ ఉండేటప్పుడు అక్కడ ఏమి ట్రీట్మెంట్స్ చేయించాము, అక్కడ కూడా చేయించాము. వాళ్ళు మందులు వాడి తగ్గుతుంది అని చెప్పారు, లాంగ్ అవుతుంది అని చెప్పేసి వచ్చేసాను. ఓకే. ఓకే. నొప్పి ఎక్కువ అవ్వడం వల్ల. సో ఇవాళ స్టార్ట్ కదా మీకు ట్రీట్మెంట్? ఆల్రెడీ మీకు పిఆర్పి జరిగిందా? జరిగింది. ఓకే. సో ఇంజెక్షన్ ఇచ్చారా? ఎలా అనిపిస్తుంది? అంటే లైక్ పెయిన్ఫుల్ గా కానీ అలా ఏమైనా అనిపిస్తుందా? పెయిన్ కొద్దిగా తగ్గినట్టుగా అనిపిస్తుంది. సో థియేటర్ లో మీకు ఇస్తుండేటప్పుడు మీరు చూసుకోవడం, పక్కన ఉన్న దీంట్లో మానిటర్ లో మీకు చూపిస్తున్నారు కదా? చూపిస్తున్నారు. ఓకే. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, తను బహ్రెయిన్లో కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, ఇండియా వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఊర్లోని కూడా ట్రీట్మెంట్ కోసం ట్రై చేశారు. బట్ అక్కడ రిలీఫ్ లేక, సో మనం ఇలా చెప్తూ ఉండడం వల్ల యూట్యూబ్లో చూసి ఇక్కడ పెయిన్ మేనేజ్మెంట్ ఈపిఆన్కి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడికి వచ్చారు, ఆల్రెడీ ఒక సిట్టింగ్ కూడా తీసుకున్నారు. సో తనకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుందని కూడా చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, కేవలం ఓన్లీ తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి మనకి ఈపిఆన్ పెయిన్ మేనేజ్మెంట్లోని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే ఇక్కడ ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ నడుస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో మీలో ఎవరికైనా కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఈపిఆన్ పెయిన్ మేనేజ్మెంట్ని మీరు కూడా అప్రోచ్ అవ్వచ్చు.